వాళ్ళ తలపండు వాళ్ళగా తెల్లారు లేస్తే కాయ కాస్తున్నాయి, టీవీ చూసి చూసి కళ్ళని కాయ కాస్తున్నాయి అన్నది. ఎందుకో వాకి ఇంత చెప్తున్నామంటే వాడు 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ చేస్తాంటే ఇస్తారు కాబట్టి టీవీ చూస్తే నా ఆసరా పెన్షన్ లేదు, ఏం లేదు, నా కళ్ళని కాయ కాస్తున్నాయి, ఎప్పుడు వేస్తున్నాం బతుకున్నప్పుడు వేస్తానా అయ్యాలని తొమ్మిది. మరి ఇక్కడ ఇంతమంది వాళ్ళ అకౌంట్ 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ పడ్డాయి ఎవరికైనా? పడ్డాయా? పల్లె కదా. 15,000 రూపాయలు రైతులకు ఇస్తున్నారు. ఇక్కడ రైతులకు వాళ్ళకి ఇచ్చిర్రా? 12,000 రూపాయలు కూలి రైతులకు ఇస్తున్నారు. ఎవరికైనా ఇచ్చిర్రా? ఇలా బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. బోనస్ 500 రూపాయలు ఇస్తున్నారు. ఇలా ఇల్లు జాగా లేని వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిర్రా? మీరందరూ 5 లక్షల రూపాయలతో ఇల్లు కట్టుకున్నారట. ఇచ్చిర్రా ఎవరికైనా? అది ఇయ్యలే. చదువుకునే పిల్లలకు విద్యార్థి భరోసా కారణి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారట. అది ఇయ్యలే. మరి ఏం ఇవ్వకుండా మళ్ళా మోసం చేసి ఇప్పుడేమంటున్నారంటే 100 రోజులు ఇస్తున్నారు. 100 రోజుల లోపల ఇన్ని పైసలు ఇస్తున్నారు. ఎక్కడ ఒక్క పైసా ఇవ్వడానికి పైసలు ఉంటాయి కదా. 100 రోజులు ఇస్తారు. ఇప్పుడేమంటే మొన్న ఓటేసి మా సంగతి మేము చూసుకున్నాం, ఈసారి ఓటేది మీ సంగతి చూస్తారట వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి ఓటేదాక మోసం చేద్దానంటే కొట్లాడింది మేము, మీకోసం కొట్లాడింది మేము కొట్లాడితే మీరు పోయి వాళ్ళకు కొట్టేస్తుంది, కాంగ్రెస్ పార్టీలో కొట్టేస్తుంది. మన నోటికాడి బుక్కలు ఇచ్చపోయి వాళ్ళకు కొట్టి పెడుతుంది. ఎంత బాధ ఉంటుందాక చెప్పుడు మాకు. జైల్లో పోయిన మా వాళ్ళందరి మీద కేసులున్నాయి. ఒక్కొక్కరి పేరు మీద 10 కేసులుండే, 20 కేసులుండే. మీకోసం కొట్టాల్సింది రైతు సమస్యల మీద కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. మీరు ఓట్లే కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. మీ పిల్లలకు ఉద్యోగాలు రాలేదా? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్, పీజీలు డిగ్రీలు చదివినందుకు ఉద్యోగం రాక గడ్డలు మిస్ పెట్టుకుని హైదరాబాద్ తిరగబట్టే. ఇంటికో ఉద్యోగం ఇస్తున్న కేసీఆర్ ఇవ్వకపోతే కొట్లాడింది మేమే. దొంగ కేసు పెట్టి నన్ను జైలుకు పంపే కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. మీరు ఓట్లు పోయి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. పోడు భూముల సమస్యలు కొట్లాడింది మేమే, నువ్వే కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తుంది. ఆర్టీసీ కార్మికుల కోసం కొట్లాడింది మేమే, జైలుకి వెళ్ళి మేమే. ఓట్లు కాంగ్రెస్ పార్టీలు కొట్టేస్తుంది. రైతుల కోసం కొట్లాడుతుంది, యువత కోసం కొట్లాడుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీల కోసం కొట్లాడుతుంది, అగ్రవర్ణాల్లో పేదల రిజర్వేషన్ కోసం మేము కొట్లాడుతుంది. ఏ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టాలి, చేయకూడదు మీకోసం కొట్టాలి. ఏ రోజు జైలుకోలే, మేము జైలుకెళ్ళమమ్మా. నేను జైలుకెళ్ళక్క. నేను ఇలా మీ లెక్క కుటుంబాలనే మాకు, మీ లెక్క భార్య పిల్లలు మాకు కూడా ఉన్నారు. ఇలా మీరు పెళ్లిలో పోతున్నారు, ఫంక్షన్లో పోతున్నారు, గుళ్ళ పోతున్నారు, గోపురాలకు పోతున్నారు. మీ భార్య పిల్లలు కష్టపడి అన్ని నిలుపుతున్నారు. ఇలా మాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు. కానీ ఏ రోజు మేము ఫంక్షన్లో పోలే. 3 సంవత్సరాలు కేసీఆర్ నరక యాతన చేసిండు మమ్మల్ని. కేసీఆర్ ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిండు. ఏ రాత్రి పోలీసులు వస్తారు, ఏ రాత్రి పట్టుకపోతారు, ఏ రోజు జైలుకి పంపుతారు, ఎన్ని రోజులు జైలుకి పంపుతారు. ఎంతమంది మా కార్యకర్తలు లాఠీలతో కొడతారు, ఎంతమంది కార్యకర్తలు తలకాయ కాలు చేతులు విరుగుతులు చెప్పలేని పరిస్థితి అక్క. ఏ రోజు కాంగ్రెస్ వాళ్ళు కొట్టాలి. ఇప్పుడు పోటీ చేస్తున్న 2 అభ్యర్థులు ఏ రోజు కొట్టాలి. పోలీసులు అంటే గజం 5 కిలోమీటర్ దూరం ఉంటారు. ఇప్పుడు పోటీ చేసేవాళ్ళు పోలీసులు వస్తేనే 5 కిలోమీటర్ దూరం ఉంటారు. జైలు అంటే మన కనబడ దుబాయ్ మస్కర్ పోతారు వాళ్ళిద్దరు. ఇలా ఏ రోజు వాళ్ళు కొట్టాడే దమ్ము లేదు. ఇలా నేను కొట్టానక్క మీకోసం నేను కొట్టానక్క. రేపు ఆపదస్తే కష్టం వస్తే ఎవరు రావాలక్క? నేను రావాలన్నా, నేను రావడానికి సిద్ధమన్నా. ఇలా కరీంనగర్ పార్లమెంట్ కు 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చింది నేను. ఈ రోడ్లన్నీ స్మార్ట్ సిటీ పైసలు తీసుకొచ్చింది నేను. ఇక్కడ ఆర్ఓబి తీసుకొచ్చింది నేను. కొబ్బరికాయ మాత్రం వాళ్ళు కొట్టిపోతున్నారు. నేషనల్ హైవే తీసుకొచ్చింది నేను. గ్రామాలకు రోడ్లు తీసుకొచ్చింది నేను. సిఆర్ఎఫ్ పైసలు తీసుకొచ్చింది నేను. అన్ని రకాల నిధులు నేను తీసుకొస్తే బండి సంజయ్ ఏమి తీసుకురాలేదని చెప్పి నేనట రాముడి పేరు చెప్పి ఓట్లాడుతున్నట. ఇక వేరే ఏం పని లేదట. మరి రాముడి పేరు చెప్పి ఓట్లాడు కూడా కట్టింది గుడి. అరే అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణాలు త్యాగం చేసింది మా కార్యకర్తలు. మీ ఎవ్వరికి తెలియదు. అయోధ్యలో రామ మందిరం కట్టడానికి కరీంనగర్ కార్యకర్తలు వేరు, దేశం మొత్తం కార్యకర్తలు వేరు. ఇలా కాల్చి చంపుతున్నాం కార్యకర్తలను. 100 మంది చచ్చిపోయారు కాల్పుల్లో. ఆడ నదిలో సంవత్సరం 6 నెలల పాటు పుట్టలు శవాలన్నీ మాయి.
ఇవాళ మేము త్యాగం చేస్తే ఇవాళ గుడి అయితే మీరు ప్రశాంతంగా పూజలు చేస్తున్న అవకాశం మేము కల్పించినాం. చచ్చిపోయింది ఎవరన్నా చచ్చిపోయింది మా కార్యకర్తలు చచ్చిపోయారు. కార్పుల్లో 100 మంది చచ్చిపోయారు. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాముని గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఎందుకు రాముని కోసం మీరు పోలే? మీకు రాముడు అంటే దేవుడే కదా, రాముడు అంటే భక్తే కదా. మరి అయోధ్యలో రామ మందిరం కోసం ఎందుకు చచ్చిపోవడానికి సిద్ధం కాలే? మీరు త్యాగం చేయడానికి ఎందుకు సిద్ధం కాలే? మేము బరాబర్ రాముని కోసం త్యాగం చేస్తాం, పేద ప్రజల కోసం త్యాగం చేస్తాం, దేనికైనా త్యాగం చేసేది మేము. ఇవాళ ఏమనంటే నరేంద్ర మోడీ గారు ఇస్తారు. ఎందుకు తిట్టాలకండి నరేంద్ర మోడీ గారు? ఎందుకు ఏ పాపం చేసిన నరేంద్ర మోడీ గారు? బియ్యం వస్తున్నాయి, ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ బియ్యం ఇస్తాడు నరేంద్ర మోడీ గారు. ఫ్రీ బియ్యం ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చినందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? బాటలు కట్టించినందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? ఉజ్వల గ్యాస్ చేసేందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? ఇలా రోడ్లు వేసేందుకు నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? గ్రామాలకు అభివృద్ధిని తీసుకుని నరేంద్ర మోడీ గారు చెప్తుర్రా? పేదోడు ఛాయంకునే పేదోడు దేశ ప్రధాని. కాంగ్రెస్ పార్టీ పేదోడు ప్రధానమంత్రి అయితే ఊరలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ పేదోడు కాబట్టి దేశ ప్రధాని. నరేంద్ర మోడీ గారు పేదోడు కాబట్టి ఇలా పేదోడు అయితే పేదోళ్ళ గురించి ఆలోచిస్తారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి కాకుండా చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు మా ప్రధానమంత్రి అభ్యర్థి, మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవడో ఇంతవరకు అర్థలేదు. దయచేసి ఆలోచనక ఎవరు మీకోసం పనిచేస్తున్నారు, ఎవరి కోసం పనిచేస్తున్నారు, ఎవరు కొట్లాడుతున్నారు ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎట్టి పరిస్థితుల్లో 13వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి. 13వ తారీఖు ఎన్నికలు ఇలా మీరందరూ ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తారు కదా. ఎండ కొడుతుందని అవతల ఏంది ఇట్లా అవతల అక్క ఎండ కొడుతుందని ఏ గుర్తు మనది? ఏ గుర్తు? కేపరాదు ఏ గుర్తు? ఇట్లా అయ్యో పువ్వు ఎవరికి ఇస్తారు? పువ్వు గుర్తు కొట్టేస్తే కదా. ఎట్లా గుర్తారు? గట్టి గుద్దాలే. గుర్తారు కదా. గట్టి ముసి ఖరాబ్ అవుతుంది. మెల్లగా ఉద్దాలే. గుర్తారు కదా. మన ప్రధానమంత్రి ఎవరు కావాలి? మోడీ గారు కావాలన్నా? రాహుల్ గాంధీ కావాలన్నా? రాహుల్ గాంధీ కావాలన్నా? మోడీ కావాలన్నా? గిరి పువ్వు గుర్తు. ఏ గుర్తు? ఏ గుర్తు? నెంబర్ 1 ఫస్ట్ పేరు మనదే. ఎవరి ఫస్ట్ పేరు మనదే. 1వ నెంబర్ మీద పువ్వు గుర్తుల గట్టి గుద్దితే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ బాక్సులు బద్దలు కావాలి. అవునా కదా? ఏదైనా మోడీ 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 అంటున్నారు, ఏదైనా పువ్వు 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 అంటున్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళకి చెయ్యి బస్మాసు రాస్తాం. అది బస్మాసు రాస్తాం. పోయినసారి ఓటేస్తాం, మోసం చేసాం. ఇక్కడ ఎన్నికలు కావకాయ, ఇక్కడ ఎన్నికలు కావాలి. దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. దేశం రక్షింపబడాలంటే, దేశంలో అభివృద్ధి జరగాలంటే, దేశంలో పేద ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు అందాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలి. కాంగ్రెస్ అయితే బియ్యం రావు, రేపు ఆపరేస్తే కష్టం వస్తే వ్యాక్సిన్ రాదు, ఇలా రైతులకు సబ్సిడీ రాదు, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రావు, ఏమీ రావు. అందుకే 2 రావులు మీకోసం వచ్చారు. ఆయన రాజేందర్ రావు, ఇంకా ఆయన వినోద్ రావు. ఏమీ రాని వాళ్ళు. ఇలా అన్ని ఇచ్చారు నరేంద్ర మోడీ కావన్నా, మీకోసం కొట్లాడే బండి సంజయ్ కావన్నా, ఎప్పుడు కొట్లాడని రాజేందర్ రావు, ఎప్పుడు మీకు కనబడని వినోద్ రావు, అటు కె చంద్రశేఖర్ రావు, ఇటు రాహుల్ గాంధీ. వాళ్ళ నలుగురిని నరేంద్ర మోడీ గారిని పోల్చుకునే ప్రయత్నం చేయండి. 3 అభ్యర్థులను బేరీజు వేసుకోండి. ఇలా ఏ అభ్యర్థి కావాలో మీరు ఆలోచించండి. నిజాయితీ గల నిబద్ధత గల అభ్యర్థిని గెలిపించండి. దయచేసి 13వ తారీఖు నాడు ఎన్ని పనులున్నా, ఎండ కొట్టినా, వర్షం పడ్డా, మీరు పెళ్లిలకు ఎట్లా తయారైపోతారో అట్లా సకుటుంబ సమేతంగా ఓడి పువ్వు గుర్తు మీద గట్టిగా ఓటు గుద్దండి. ఇలా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా ఈ దేశం ఉండదన్నా. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు లేని దేశాన్ని ఊహించుకోలేమన్నా. ఇలా పేదోడు ప్రధానమంత్రి అయిన అంటే మనం బతుకుతున్నామన్నా. పేదోడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకుండా కాంగ్రెస్ పార్టీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదో రిజర్వేషన్ అట. రిజర్వేషన్ గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. నేను బతుకున్న రోజు రిజర్వేషన్లు ఆపే ప్రసక్తి లేదు, ఆపని అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తే కూడా కాంగ్రెస్ వాళ్ళకు చెవులు వినవడతలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే
అబద్ధాల ముచ్చట్లు ఎత్తి కేసీఆర్ అవతారం ఎత్తిందంటే వాస్తవాలు ఆలోచించండి. అందుకే నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే మీరు నాకు ఓటేస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారికి ఓటేస్తా. కాంగ్రెస్ పార్టీలకు ఓటేస్తే ఆ ఓటు పోయి మూసి నెల మురికి నెలలో పడ్డకే. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళ అభ్యర్థి కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారా కేసీఆర్? అది కలుగులు ఎలుకుంటూ చూస్తావా? ఆ ఎలుక ఏం చేస్తుంది? ఆకలి అయినప్పుడు ఆ పొక్కడికి బయటకు వచ్చి తిని బయట వెళ్ళిపోతుంది. ఇక మన కేసీఆర్ ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు. ఈ ఎన్నికలు లేనప్పుడు ఫుల్ చంపుతారు. ఇక ఎన్నికలప్పుడు ఫామోలో కూసుడు, ప్రతిభలో కూసుడు, అందరి కొంపలు ముంచే ప్లాన్ చేసుడు, మళ్ళా ఊరించుకుంటా మాటలు చెప్పుడు, యాసతోని భాషతోని మళ్ళా మోసం చేసే ప్రయత్నం చేసుడు. ఎన్నికలు వస్తేనే తెలంగాణ అంటాడు, ఎన్నికలు అయిపోయినాక మళ్ళా వాళ్ళ విరుద్ధం తిరిగి తెలంగాణ అంటే పదాలే ఉచ్చరించకుండా ఏ విధంగా మోసం చేస్తాడో ఒక్కసారి. అందుకే మాయమాటలు నమ్మకండి, తప్పుడు ప్రచారాలు నమ్మకండి. దయచేసి వాస్తవాలు ఆలోచించి ఇలా ఎట్టి పరిస్థితుల్లో పువ్వు గుర్తుకు మీరు ఓటేయాలి. అక్కడ మీతో పాటు మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా కూడా ఫోన్ చేసి చెప్పండి, మేమందరం నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి పువ్వు గుర్తు మీద ఓటేస్తున్నాం, మీరు కూడా వేయండి అని చెప్పి దయచేసి అందరూ విజ్ఞప్తి చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, పెద్ద మనుషులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధైర్యంగా ఓచేయనా మరి గట్టిగా ధైర్యంగా ఓడంటే 2 చేతులు ఎత్తి గట్టిగా ఒక్కసారి జై శ్రీరామ్ అంటారు కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్.